హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలు నడుపుతున్న వారికి, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి తోడ్పాటు ఇస్తోంది. ఇక అలాగే రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉపాధి పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు ప్రభుత్వం సాయం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకర్లు సహకారాలను కోరుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు డైరీ, కలంకారీ, పచ్చళ్లు, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కెటింగ్లో కూడా సహాయం చేస్తారు. యూనిట్ పెట్టిన వారు కనీసం ఒక్కరైనా ఉద్యోగం ఇవ్వాలి. అలా చేస్తేనే యూనిట్ విస్తరణకు రుణాలు ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డిఆర్డీఏ అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి సర్వే మొదలవుతుంది. మహిళలు నెలకొల్పిన యూనిట్ల వివరాలు సేకరిస్తారు. వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహాయం అందిస్తారు. మొదటి దశలో వీలైనంత మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లను జిల్లాల వారీగా గుర్తించి వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే ద్వారా మహిళల యూనిట్లను 3 రకాలుగా విభజిస్తారు. యూనిట్ల విస్తరణకు, మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తారు. మహిళలు ఎలాంటి పరిశ్రమలు నడుపుతున్నారు, ఎంత ఆదాయం వస్తోంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, అలాంటి సమాచారం సేకరిస్తారు. మహిళల యూనిట్ విస్తరణకు కనిష్టంగా 10,000 రూపాయల నుంచి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల నుండి సహాయం మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు. అలాగే స్త్రీనిధి పథకం కింద 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ ఉన్నతి పథకం కింద 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు, అవసరమైతే 10 లక్షల రూపాయలు కూడా ఇస్తారంటున్నారు. చాలా మంది మహిళలు పేపర్ ప్లేట్స్, దినుసుల పొడులు, డైరీ, ఫ్యాన్సీ షాపులు, పచ్చళ్ల తయారీ, టీషర్ట్లు, హోటళ్లు వంటివి పెట్టుకుంటున్నారు. వీరి పరిశ్రమలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టారో లేదో తెలుస్తుందంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.